మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. విధారకంగా ఉంది. నూజెండ్లలో దాడులు, గుట్లపల్లి దళితులపై దాడులు, అలాగే చెరుకుపాలెం దళితుల మీద దాడులు, ఎక్కడ చూసినా దాడులు, మాచర్లలో దాడులు, ఈరోజు కారపూడిలో యజేచ్ఛగా దాడులు చేస్తూ ఉన్నారు. సిఐ మీద దాడి చేశారు, ఈరోజు ప్రజల మీద దాడులు చేస్తూ ఉన్నారు. ఈ రాక్షస ప్రభుత్వం పోవాలనే బ్యాలెట్ బాక్స్ లో అందరూ తెలుగుదేశానికి, జనసేనకి, రాష్ట్ర వ్యాప్తంగా బీజేపీ ఎన్డీఏ ప్రభుత్వానికి అనుకూలంగా ప్రజలు ఓట్లేశారు. ఇక్కడ వినుకొండ నియోజకవర్గంలో కానీ, మాచర్ల నియోజకవర్గంలో, పల్నాడు ప్రాంతంలో కూడా అదే జరిగింది. ఈ రాక్షస ప్రభుత్వం పోవాలా, మళ్ళీ ఎన్డీఏ రావాలి, తెలుగుదేశం రావాలని అందరూ సైకిల్ గుర్తుకు ఓటేశారు. ఇది చూసి భరించలేకపోయారు. సైలెంట్ పోలింగ్ జరుగుతుంది, లాభం లేదని మరి జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశం ప్రకారం గొడవలు చేయండి, ఎక్కడికక్కడ గొడవలు చేయమని చెప్పేసి ఎమ్మెల్యేలకి వైఎస్ఆర్ పార్టీ అభ్యర్థులు క్లియర్ ఇన్స్ట్రక్షన్ ఉన్నందువల్లనే మొన్న బ్రహ్మనాయుడు మీటింగ్ పెట్టి చెప్పాడు, 12 గంటల తర్వాత గొడవలు చేయమని చెప్పి, యథేచ్ఛగా చేయమని చెప్పేసి ఉదయమే ఓట్లేయండి, వైఎస్ఆర్ పార్టీ ఓట్లని ఉదయం వేయండి, 12 తర్వాత గొడవలు చేసి పోలింగ్ పర్సెంటేజ్ తగ్గించమని బొల్లా బ్రహ్మనాయుడు చెప్పింది వాస్తవం కాదని అడుగుతున్నా. ఎవరైనా సరే ఒకసారి ప్రజాప్రతినిధికి చేసినాడు, ఎమ్మెల్యేకి చేసినాడు ఈ విధంగా మాట్లాడచ్చా? దాడులు చేయమని ప్రోత్సహించచ్చా? బొల్లా బ్రహ్మనాయుడు లాంటి వాళ్ళకి, పిన్నెల్లి లాంటి వాళ్ళకి రోజులు మూడి ప్రజలు మీకు సమాధి కడుతున్నారు. ఇంకా మీకు బుద్ధి రావట్లా. మీ అరాచకాలు మాకొద్దని ఈరోజు ప్రజలు ఓటు ద్వారా తెలియజేశారు. ఏంటండి, నూజెండ్ల ఐనవోలు ఎస్ఐ లక్ష్మీనారాయణ రెడ్డి కొట్టుకోండి అని, తండుకోమని చెప్పేసి మీరు తండుకోండి అని పక్క పోతాడా? చేతులారా ఇంతమందికి తలకాయలు బయలుంటే ఒక ఎస్ఐ బాధితారహితంగా వ్యవహరించడం వల్ల, నివారించలేకపోవటం వల్ల ఈరోజు ఇంత దారుణం జరిగింది. ఎవరైనా ఒక ఎస్ఐ కొట్టుకోండి అని ఎవరైనా ప్రోత్సహిస్తారండి? ఎందుకు ప్రోత్సహించాడు? ఆపాల్సింది పోయి వీళ్ళే ప్రోత్సహిస్తారా? కళ్ళ ముందు గొడవ జరుగుతూ ఉంటే ఏం చేశారండి? ఎందుకు ఆపలేదు? ఈరోజు వైఎస్ఆర్ పార్టీ ఒక ఎజెండా తీసుకున్నారు. ఎక్కువ పోలింగ్ పర్సంటేజ్ జరిగితే వైఎస్ఆర్ పార్టీ చిత్తుగా ఓడిపోతుంది అని ఒక ఆలోచనతోటి పోలింగ్ పర్సంటేజ్ తగ్గించాలని కుట్ర పన్ని ఇలా గొడవలు ప్రోత్సహించారు. నూజెండ్లలో భయంకరంగా ప్రోత్సహించారు. ఇళ్ల మీదకి వచ్చి రెచ్చగొట్టారు, ఇళ్ల మీదకి వచ్చి కొట్టారు. ఆ విధంగా దాడులు చేయటం చాలా దుర్మార్గం. తర్వాత గుట్లపల్లిలో యథేచ్ఛగా ఎస్సీ కాలనీ మీద పోయి ఓటుకు రావద్దని చెప్పేసి, ఓటేయడానికి రావద్దని చెప్పేసి తరిమి కొట్టారు దళితుల్ని. అక్కడ ఉన్నటువంటి వైఎస్ఆర్ పార్టీ రెడ్డి సామాజిక వర్గం ఎంత దారుణం అండి. ఎస్సీ కాలనీ మీదకి వెళ్ళి దొరికినట్టు కొట్టారు, దాడులు చేశారు. దళితుల మీద జరిగిన దాడుల్ని ఖండిస్తున్నాం. తెలుగుదేశం పార్టీకి ఓటేశారని నెపంతో వచ్చి అతి కిరాతకంగా దాడులు చేశారు. దళితులందరికీ తలకాయల పైన దెబ్బలు దాన్ని. పోలీసులు అదుపు చేయకపోతే వాళ్ళ సంగతి మేమే చూడాల్సి వస్తుంది. పోలీసుల బాధ్యత ఏంటి? ఎందుకు వాళ్ళు హౌస్ అరెస్ట్లో ఉంచలేదు? ఇలాంటి మృగాల్ని, పిన్నెల్లి ఇలాంటి మృగాల్ని జైల్లోనన్నా పెట్టాలి, గృహ నిర్బంధాలన్నా పెట్టాలి. లేకపోతే ఇలాగ దొరికినట్టు దాడులు చేయటం ఒక మృగాల కంటే దుర్మార్గంగా వ్యవహరిస్తూ ఉన్నారు పిన్నెల్లి బ్రదర్స్ అక్కడ మాచర్లో. ఇక్కడ బొల్లా బ్రహ్మనాయుడు రాక్షసత్వం ఈరోజు ప్రజలు అర్థం చేసుకున్నారు. ఇలాంటి విధవల్ని భవిష్యత్తులో మళ్ళీ రాజకీయాల్లోకి రానియరు ప్రజలు. చూశారు, వర్గాల మధ్య చిచ్చు పెట్టడం, కులాల మధ్య చిచ్చు పెట్టడం బొల్లా బ్రహ్మనాయుడు చేస్తున్నటువంటి దుర్మార్గాలు, అరాచకాలు. వినుకొండ నియోజకవర్గంలో మేము పుట్టినాక ఎప్పుడు ఇంత పెద్ద ఎత్తున గొడవలు చూడాల. ఇనిమెడలో గొడవలు, కొట్లపల్లిలో గొడవలు, చెరుకుపాలెంలో గొడవలు, నూజెండ్లో గొడవలు, ఇట్లా అన్ని చోట్ల, ముప్పాళ్ళలో దాడులు, దాట్లవారిపాలెంలో బూత్లోనే ఏజెంట్లన్నీ కూడా బయటికి రాకుండా దాడులు, పేర్లపల్లిలో దాడులు, గంగాలపల్లిలో దాడులు. ఈ విధంగా చాలా దారుణంగా ఇళ్ల మీదకి వచ్చి దాడులు చేస్తూ ఉన్నారు. మీ ప్రభుత్వం ఎంతకాలం ఉంటుంది? రోజు లెక్కేసుకోండి. ఇలాంటి దుర్మార్గ ప్రభుత్వం ఉండటానికి లేదని ప్రజల తీర్పు అది శిరస జరుగుతుంది.
ఎస్పీని దీని మీద సీరియస్ యాక్షన్ తీసుకోమని కోరాం. వినుకొండ నియోజకవర్గంలో కానీ పల్నాడు జిల్లాలో కానీ ఇంత పెద్ద ఎత్తున దాడులు గత చరిత్రలో ఎప్పుడు చూడలేదు. వీళ్ళు ప్రజాస్వామ్యం నమ్ముకోలేదు, ఇలాంటి అరాచకాలు నమ్ముకున్నారు. ఇలా అరాచకాలు చేసి రాజ్యం వెళ్దాం అనుకున్నారు. అది కల్లో మాట. ప్రజల తీర్పుకి ఏమవుద్దో రేపు వేచి చూడండి. ఈ దుర్మార్గ పాలనకి ప్రజలు అంతం చెప్పబోతున్నారు. వినుకొండలో చూస్తే ఎక్కువగా దళితుల పైన విపరీతమైన దాడులు జరిగినాయి. ఎక్కడైతే తెలుగుదేశం పార్టీకి ఎక్కువగా ఓటింగ్ పర్సంటేజ్ ఎక్కువ వస్తుందో, ఎక్కడైతే తెలుగుదేశం పార్టీకి మంచి మెజార్టీ వస్తాయో ఆ బూతుల్లోనే ఎక్కువగా వచ్చి ఇలా దాడులు చేయడం ఈరోజు చూస్తూ ఉన్నాం. దీన్ని ఎక్కడో మొత్తానికి ఈ 1-2 రోజులు తొందరగా ప్రక్షాళన చేయకపోతే పోలీసుల్ని కొద్దిగా గొప్ప మోటివేట్ చేసి ముందుకు తీసుకెళ్లకపోతే ఈ పరిస్థితి చాలా ఇబ్బందికరంగా ఉండే విధంగా ఉంటుంది. మరీ ముఖ్యంగా మాచర్ల, కొన్ని గురజాల గ్రామాల్లో, అలాగే నర్సరావుపేట, ఈ 3 ప్రాంతాల్లో మరీ ఇబ్బందికరంగా ఉండే పరిస్థితి ఉంది. ఇప్పటికన్నా పోలీసులు, ముఖ్యంగా ఈ కింద క్యాడర్ పోలీసులు ఎవరైతే ఉన్నారో డిఎస్పీ, అలాగే సిఐలు, ఎస్ఐలు, వీరు దయచేసి మీ డ్యూటీని మీ గుర్తెరిగి ఇప్పటికన్నా ప్రజల్ని కాపాడే విధంగా మీరు డ్యూటీ చేయాలని చెప్పి, లా అండ్ ఆర్డర్ సిచ్యువేషన్ కంట్రోల్ చేయాలని చెప్పి వారిని కోరుతా ఉన్నాం. లేని పక్షంలో ఇది పెరుగుతుందే తప్పించి తగ్గదు. అండ్ దీంట్లో ఎక్కువగా ఇబ్బంది పడేది ఎస్సీలు, బీసీలు, వీళ్ళే ఎక్కువ ఇబ్బంది పడతా ఉన్నారు. మరీ ముఖ్యంగా గ్రామాల్లో ఉండేవారు మరీ ఎక్కువగా ఇబ్బంది పడతా ఉన్నారు. కాబట్టి ఇప్పటికన్నా పోలీసు వారిని కోరుతా ఉన్నాం, తొందరగా మీరు ఏదైతే మీకు ట్రైనింగ్ ఇచ్చారో ఆ ట్రైనింగ్లో ఇచ్చిన దాన్ని దయచేసి, అలాగే మీరు కాకి బట్టలు వేసుకున్నారంటే దానికి ఒక విలువ ఉంది. అది చేయవలసిన పనిని, కాకి బట్టలు వేసుకొని చేయవలసిన పనిని దయచేసి చేయాలని చెప్పి పోలీసు వారిని కోరుతా ఉన్నాం. అనేక చోట్ల దాడులు, రక్తపాతం, ఇవన్నీ కూడా మనం ముందు నుంచి ఊహిస్తూనే చెప్తున్నాం. జగన్మోహన్ రెడ్డి ప్రజలకి దూరం అయిపోయాడు. ప్రజలు ఇతని మీద ఆగ్రహంతో ఉన్నారు. కాబట్టి ఈ ప్రభుత్వాన్ని మరొకసారి గద్దెనెక్కించే పరిస్థితిలో లేదు. కాబట్టి వాళ్ళకున్న ఆయుధాలు, 1 డబ్బు, 2 దౌర్జన్యం. ఈ రెండింటిని నిన్న ఎన్నికల్లో ఉపయోగించారు. అయినప్పటికీ కూడా సర్వేలన్నీ కూడా తెలుగుదేశం పార్టీ అధికారంలోకి రాబోతుందని చెప్పి స్పష్టంగా చెప్పారు. ఇప్పుడు స్థానిక ఎమ్మెల్యేలందరికీ ఒక భయం పట్టుకుంది. నేను ఒంటరిని అయిపోతానేమో నా పదవి పోయిన తర్వాత, నేను చేసిన దౌర్జన్యాలు, దుర్మార్గాలు అన్నీ కూడా గతం నన్ను వెంబడిస్తుందేమోననే ఒక భయం ఏర్పడింది. కాబట్టి నాతో పాటు ఒక ముఠాన్ని నేను తయారు చేసుకోవాలి. దానికి ప్రత్యామ్నాయం గ్రామాల్లో రెచ్చగొట్టి దాడులు చేయించి వాళ్ళ అనుచరులను కూడా కేసుల్లో ఇరికిస్తే వాళ్ళు తన పక్కన పడి ఉంటారనే ఒక దుర్మార్గపు ఆలోచనతోటి ఈరోజు రాపోలేదని చెప్పారు. పోలీసు వ్యవస్థ తెలియంది కాదు, ఎన్నికల అనంతరం ఉద్రిక్త వాతావరణం ఉంటుందని వ్యవస్థకు తెలియంది కాదు. ఈ రాష్ట్రంలో నక్సలిజాన్ని సమర్థవంతంగా అణిచివేసిన వ్యవస్థ మన ఏపీ పోలీస్. మరి అలాంటి వ్యవస్థ ఈరోజు రాబోయే పరిస్థితులు ఇలా ఉంటాయని మన చరిత్రలో ప్రతి ఎన్నికల తర్వాత కూడా కొంతకాలం ఉద్రిక్త వాతావరణం ఉంటుంది. ప్రివెన్షన్ మెజర్స్ తీసుకోవాలని ఒక ఆలోచన చేయాలి. నిన్నేమో మెన్ సరిపోలేదన్నారు. కేవలం ఈరోజు శాసనసభ్యులు ఓడిపోతున్నాము, నాకు రక్షణగా ఒక వర్గం కావాలి కాబట్టి వీళ్ళని కేసుల్లో ఇరికిస్తే వాళ్ళు నా పక్కన కుక్కల్లాగా, నా పెంపుడు కుక్కల్లాగా, నా కాపలా కుక్కల్లాగా పడుంటారని చెప్పేసి ఆలోచనతో గ్రామాల్లో ఈ వైసీపీ నాయకులు రెచ్చగొడతా ఉన్నారు. ఇది ముఖ్యంగా వైసీపీ కార్యకర్తలు, నాయకులు గుర్తించుకోవాలి. ఈ 4 రోజులు సమయంలో పాటిస్తే మళ్ళీ ఈ వేడి తగ్గితే మళ్ళీ వాళ్ళు దూరం అయిపోతారనే ఆలోచనతో ఈ నాయకులు చేపిస్తున్నారనే వ్యవస్థను మీరు గుర్తించాలి. అధికారం ప్రజాస్వామ్య వ్యవస్థలో శాశ్వతం కాదు. అధికారాన్ని అడ్డం పెట్టుకొని రేపు
ఈ రోజు మీరు చేసే దౌర్జన్యాలు మళ్ళీ తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత చేస్తే తట్టుకోగలుగుతారా? అక్కడక్కడ పరిమిత ప్రాంతాల్లో కూడా నిరోధించలేకపోయారంటే పోలీసు వ్యవస్థను ఈ విధంగా మనం అంచనా వేయాలి. చూస్తే అర్ధరాత్రి ఏజెంట్లు బయటికి రాలేని పరిస్థితి, ఎంతమంది సార్లు చెప్పినా అక్కడ ఏజెంట్లు బయటికి తీసుకురాలేని పరిస్థితుల్లో ఈ వ్యవస్థ ఉంది, ముఖ్యంగా పోలీసు వ్యవస్థ. ఈరోజు చూస్తే అన్ని రోజుల్లో ఉదయం నుంచి ఒకటే పరస్పర దాడులు. పోలీసులు అక్కడ సిఐ ఎస్ఐ ఉండగానే వాళ్ళు బకెట్లు అడ్డం పెట్టుకొని ఉంటాం ఏంటండి? రైతులు ధర్నా చేస్తుంటే పోలీస్ ఫైరింగ్ జరిగిన వినుకొండలో పోలీసుల సమక్షంలో ఎస్ఐలు సిఐలు మీద సంక్షణ కొట్టుకుంటా ఉంటే మీరు ఏం చేస్తున్నట్టు? ఎందుకు అంత భయం? అసలు మీరు గనక బయటికి తీసి అవసరం ఫైట్ చేయండి, లేదా ముందస్తు చర్యలుగా ఎవరైతే గొడవలు చేస్తారో వాళ్ళు తీసుకొచ్చి లోపల పడేయండి, ఆగిపోద్ది కదా. అటు చూస్తే మళ్ళా ఉప్పలపాళ్ళు హోటల్లో కూర్చొని ఎదురు మేము స్పష్టంగా చెప్తున్నాం ఎక్కడ గొడవలు అవుతున్నాయి, బ్రహ్మనాయుడు ఏ విధంగా గొడవలు చేస్తాడని. ఈరోజు అయితే నేను పత్రికా ముఖంగా మీ అందరి సమక్షంలో చెబుతున్నాను. నిన్న జంగాలపల్లిలో జరిగిన సంఘటన, అతను పోయి పోలీసు వ్యవస్థని అదేవిధంగా పోలింగ్ వ్యవస్థను కూడా బూతులాడితే మేము వెళ్ళిన తర్వాత అతని పరిస్థితి అదే నిజంగా కనుక టీడీపీ వాళ్ళు కానీ ఇంకొకటి కానీ ఏదన్నా అనుకుంటే అసలు పరిస్థితి ఏంటి? పోలింగ్ జరగాలి, దౌర్జన్యం చేయకూడదు ఒక ఆలోచనతో మేము చేస్తూ ఉంటే ఈరోజు అతను మళ్ళా రెచ్చగొడుతున్నాడు. దీనికి ఒకటే కారణం, ఇందాక కథలు చెప్పినట్లు రేపు ఓడిపోయిన తర్వాత ఎవరో ఒకరు మనకు రక్షణగా ఉండాలని ఆ వైసీపీ కార్యకర్తలను రెచ్చగొడుతున్నారు. ఇది మాత్రం వైసీపీ కార్యకర్త నాయకులుగా గుర్తించండి. ప్రభుత్వం మారబోతుంది. ఇక్కడ ఎంపీ గారు 7 అభ్యర్థులు ఆంజనేయులు గారు గెలవబోతున్నారు. ఇక నుంచన్నా తెలివి తెచ్చుకొని బుద్ధి తెచ్చుకొని దౌర్జన్యానికి పూనుకోవద్దు. ఒకవేళ మీరు ఇంకా కనుక ఇదే విధంగా దౌర్జన్యంగా పూనుకుంటే బ్రహ్మనాయుడు సంగతి తేలుతో ముందో మీ సంగతి కాదు. బ్రహ్మనాయుడు అనేవాడు ఈ వినుకునే గడ్డమే కాలు పెట్టకుండా చేస్తాం. అతను చేసిన దుర్మార్గాలు, అతను చేసిన దౌర్జన్యాలు వీటన్నిటికీ ఆంజనేయులు గారు ఎంపీ గారు రేపు తప్పనిసరిగా మేమైతే దౌర్జన్యం చేస్తా ఉన్నాం. నువ్వు చేసిన కబ్జాలు, నువ్వు రైతులు చేసిన ఇబ్బందులు, నువ్వు రైతులు జైలు ఇచ్చిన తెలుగుదేశం కార్యకర్తల మీద పెట్టి కేసులు ఇవన్నీ తిరగదోడి ఖచ్చితంగా అతను జైలుకు పంపించడం జరుగుద్ది. ఇప్పటి నుంచన్నా వైసీపీ నాయకులారా కార్యకర్తలారా బ్రహ్మనాయుడు నమ్ముకోకుండా గౌరవంగా ఉండండి, మర్యాదగా ఉండండి. ఈ సందర్భంగా వారందరూ కూడా తెలియజేసుకుంటూ బ్రహ్మనాయుడు గారు మీ ఇంతటితోనన్నా జాగ్రత్తగా ఉండాయా, జాగ్రత్తగా ఉండకపోతే మాత్రం నీకు వినుకుండా గడ్డమేనా నువ్వు తిరిగే పరిస్థితి లేదని ఈ సందర్భంగా హెచ్చరిస్తున్నాను.